కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి. ఆయనని సోమిరెడ్డి టార్గెట్ చేస్తుంటారు, ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో గెలుస్తూ వస్తున్నారు కాబట్టి. ఒక పెద్ద సంచలనమే చేసుకురాగలిగారు. ఆ మధ్యన జరిగిన ఒక దొంగతనం కేసులో అది కోర్టులో దొంగలు పడ్డారు. వాళ్ళు అక్కడ కోర్టు లోపల దొంగతనం చేయడానికి డిసైడ్ అయ్యి మరీ దొంగతనం చేసుకెళ్ళారు. అయితే ఆ పట్టుకెళ్ళినటువంటి సందర్భంలో ల్యాప్టాప్ అవి ఈయనకి సంబంధించిన కేసు ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక తప్పుడు పత్రాలు సృష్టించారు అంటూ సోమిరెడ్డి పెట్టినటువంటి కేసు మీద విచారణ జరుగుతుంటే ఆ కేసులో ఆధారాలనే ఆ దొంగలు ఎత్తుకుపోయారంటే అది ఖచ్చితంగా కుట్ర అన్నటువంటిది సోమిరెడ్డి ప్రధానంగా హైలైట్ చేసింది. పత్రికలు కూడా పుంకాను కథనాలు రాసినాయి. నిజమే వాళ్ళే అన్నటువంటిది జడ్జిమెంట్ వచ్చేసినాయి, పత్రికల్లో జడ్జిమెంట్ ఆల్రెడీ ఇచ్చేశారు. అనుమానించడానికి దగ్గర ఆధారం అయితే ఉంది, ఎందుకంటే అది అతని కేసులో ఉన్నటువంటి ల్యాప్టాపే తీసుకుపోవడం, ఆ తర్వాత కాగితాలు అక్కడ పడేసి ఉండటం. ఇది అయితే కాగితాల వరకు బయట పారేశారు, స్టాంపులు అవి బయట పారేశారు. అవి రెండు మాత్రం దొరికిన దాంట్లో డేటా ఎరైజ్ అయ్యిందన్నది సోమిరెడ్డి చేసినటువంటి ఆరోపణ. డేటా ఎరైజ్ అయింది, ఇదంతా టెక్నికల్గా తేల్చింది సిబిఐ. అందులో ఏమీ ఎరైజ్ కాలేదు, అట్లాగే ఉంది. సేమ్ టైము ఏదైతే ఈ కేసులో కాకాని పాత్రకి ఏమాత్రం సంబంధం లేదు అని సిబిఐ దర్యాప్తు, కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తులో తేలింది. ఇప్పుడు జగన్ కేసులలో సిబిఐ చెప్తున్నటువంటి పాయింట్ ఆధారంగానే రోజు వార్తలు రాసుకొస్తాయి ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఇప్పటికి కూడా దాని ఆధారంగానే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అదే సిబిఐ కాకాని క్లీన్ చిట్ ఇచ్చింది. ఇప్పుడు పాపం అందుకని ఈనాడు అర్జెంటుగా సిబిఐ ఇట్లాగా అదే పోలీసుల వాదన్నే బలపరిచేసింది, ఇది ఎక్కడ విచారణ అని రాసుకొచ్చింది. ఇప్పుడు రేపు సోమిరెడ్డి కూడా అట్లాగే మాట్లాడాలి, ఎందుకంటే సిబిఐ విచారణలో క్లీన్ చిట్ రావడం ద్వారా కాకానికి గిఫ్ట్ అయింది. అంటే సోమిరెడ్డి అంటే తప్పుడు ఆరోపణలే చేస్తూ ఉంటారు, ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారు. ఆ సోమిరెడ్డి మాటలకి తానా అంటే తానా తందానా అంటూ మిగతా పత్రికలు అది హైలైట్ చేస్తా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాయి వైసీపీ నేతలు అనేటువంటి ఫీలింగ్ జనంలోకి వెళ్ళిపోయింది అక్కడ. ఆ విధంగా కరెక్ట్గా ఇది ఎలక్షన్స్ ముందు కాకానికి దెబ్బ పడుతుందని సోమిరెడ్డి అనుకుంటే సోమిరెడ్డికి దెబ్బపడి కాకానికి గిఫ్ట్ అయింది ఈ ఉదంతం.